వారు వినకపోయిరి, నా మాట ఆలకించకపోయిరి అనేవి బైబిల్లో అతి బాధాకరమైనటువంటి మాటల్లో కొన్ని మాటలు అయి ఉన్నాయి. కన్న కొడుకు మాట వినకపోతే తల్లికి వేదన, కన్న కూతురు వినకపోతే వేదన, కట్టుకున్న భర్త మాట వినకపోతే వేదన, ఎంతకాలం ఇలాంటి వ్యక్తితో కాపురం చేయాలి అనే వేదన, భార్య మాట వినకపోతే ఎంతకాలం ఈ భార్యతో నేను కాపురం చేయాలి అనే వేదన, చుట్టుపక్కల వాళ్ళు నిన్ను సమాధానంగా ఉంచలేకపోతే నీకు బాధ ఏంటో తెలుసా? ఇదిగో నేను అనవసరంగా ఈ కాలనీలో కట్టుకున్నాను రా బాబు, చుట్టూ ఉన్న వాళ్ళు మంచోళ్ళు కాదు, ఇలాంటి ప్రజల మధ్య నేను బ్రతుకుతుంది, ఎప్పుడు వెళ్ళిపోదాం ఇది అమ్మేసుకుని ఇంకో చోట కట్టుకుందాం ఇల్లు అని అనిపించే అదొక బాధ. నీకే ఇన్ని బాధలు ఉంటే భూమి మీదకి పంపించి ఇంతగా నిన్ను హెచ్చించి బలపరిచిన నా దేవుని కొరకు నువ్వు నిలబడకుండా ఏ పండగ వస్తే ఆ పండగ నాదే అని నీ మీద వేసేసుకుని నువ్వు వాళ్ళ కూడా పరిగెడుతుంటే ఎప్పుడు నీవు తిరిగి వస్తావు నా దగ్గరికి?